కోసం మీరు అందరు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు, అంతే కదండి. సరే ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా. సరే ఇప్పుడు పేరెంట్స్ ఆన్సర్ చేయాలండి. పాయింట్ ఏంటంటే క్లాస్ ఎంతసేపు ఉంటుందండి? ఒక పీరియడ్ క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 40 minutes లేకపోతే 45 minutes కనుక క్లాస్ జరిగితే 45 minutes పిల్లల కాన్సన్ట్రేషన్ ఉంటుందా క్లాస్ లో? గట్టిగా చెప్పండి, ఉంటుందా ఉండదా? నో, ఉండదు. షూర్ అండి? ఓకే, సరే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. ఎంతసేపు ఉంటుందో వాళ్ళ కాన్సన్ట్రేషన్ క్లాస్ రూమ్? ఒకవేళ కనుక 45 minutes ఆఫ్ క్లాస్ ఉంటే క్లాస్ జరిగేటప్పుడు పిల్లల కాన్సన్ట్రేషన్ ఎంతసేపు ఉంటుంది సార్? మరి 5-10 minutes అనకండి సార్, అమ్మో అది చాలా ఘోరం సార్. ఓకే, ఎంతసేపు ఉంటుంది సార్? 20 to 30 minutes వరకు ఉంటుంది. అబ్బో చాలా ఎక్కువ టైం ఇచ్చారండి మీరు పిల్లలకి. అంటే యాజ్ పర్ ద రీసెర్చ్ పరంగా పిల్లల కాన్సన్ట్రేషన్ యాజ్ పర్ స్ట్రిక్ట్ ఉన్నారనుకోండి ఎంతసేపు ఉంటుందంటే 30 minutes దాకా వెళ్తుందండి. కానీ 30 minutes తర్వాత ఇంకా టీచర్ బోర్డు పైన ఏమైనా చెప్పలేమండి, వాళ్ళ మైండ్లోకి ఏమి ఎక్కదండి. కానీ పాప టీచర్ సిలబస్ కంప్లీట్ చేయడం కోసం చెప్పిందే చెప్పి టక 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 చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్ అండి. కానీ అందరూ యాక్సెప్ట్ చేసే వర్డే కదండి. 45 minutes పిల్లల కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎంతసేపు ఉంటుందంటే 20 to 30 minutes ఉంటుంది అనుకుందామండి. మరి లాస్ట్ 15 minutes వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండకపోతే సాయంత్రానికి ఏం గుర్తుండదు, పొద్దునకి ఏం గుర్తుండదు, 45 days తర్వాత అసలేమీ గుర్తుండదు. అవునా కదండి? సరే ఇప్పుడు నేను ఒక అనాలిసిస్ చెప్తానండి. మేము చేసిన సైకాలజీ అనాలిసిస్ పరంగా ఒక కాన్సెప్ట్ ని గనక 2 గంటల లోపు గనక పిల్లల్ని గనక రివిజన్ గనక చేయిస్తే 80% గుర్తుండిపోతుందండి పిల్లలకి. ఎన్ని గంటల లోపు జరగాలంటే? ఎన్ని గంటల లోపు అండి? మెడిటేషన్ స్టార్ట్. ఇప్పుడు నేను ఓం అని చెప్పాలండి కాదు కదా. 2 గంటల లోపు గనక అదే కాన్సెప్ట్ గనక రివైజ్ చేస్తే ఎంత శాతం గుర్తుంటుంది? 80% గుర్తుంటుందండి. అదే గనక ఒకవేళ గనక 6 to 10 hours మధ్యలో కనుక వాళ్ళకి రివిజన్ చేశారనుకోండి 60% గుర్తుంటుందండి. 15 hours దాటిపోయింది అనుకోండి 40% గుర్తుంటుందండి. 24 గంటలు దానిపైన రివిజన్ చేయకుండా కనుక జరిగితే ఏమవుతుందంటే 10% మాత్రమే గుర్తుంటుందండి. కాబట్టి ఈరోజు క్లాస్ రూమ్స్ లో టీచర్స్ ప్రాబ్లం చెప్పనా అండి? టీచర్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు రేపు నిన్న ఎక్కడ దాకా చెప్పుకున్నావురా అంటే అందరు కామ్ గా క్లాస్కి వెళ్ళి చూస్తూ ఉంటారండి. ఎందుకంటే 2 నిమిషాలు సైలెంట్ ఉంటే టీచరే చెప్తారు ఆన్సర్ దానికి అని చెప్పేసి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్ అండి. అంటే దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండి. 24 hours దాటిపోయిన తర్వాత వాళ్ళకు ఉండే కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళకు ఉండే మెమరీ కెపాసిటీకి ఎంత పడిపోతుందంటే 10% పడిపోతుందండి. సరే మరి ఇప్పుడు దాని పరంగా మేము వచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పరా అండి? ఇప్పుడు ఏ కాన్సెప్ట్ జరిగినా ఎన్ని గంటల లోపు జరిగితే గుర్తుంటుంది పిల్లడికి? 2 hours లోపు జరిగితే వాళ్ళకి రివిజన్ కనుక జరిగితే వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఇదే కదండి పాయింట్. కాబట్టి మేము చేసే అనాలిసిస్ పరంగా మేము డిసైడ్ అయింది ఏంటి తెలుసా అండి? ప్రతి 45 నిమిషాల్లో ప్రతిరోజు ప్రతి 45 నిమిషాల్లో పిల్లోడికి ఎగ్జామినేషన్ జరగాలని డిసైడ్ అయ్యామండి. ఇప్పుడు మీకు అందరికీ గుండెల్లో రాయబడిపోతుందండి, సార్ ఎఫ్ఏ ఎగ్జామ్ అన్నప్పుడే ఇంట్లో చంద్రవందన చేస్తాడు సార్, మీరు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి ఎగ్జామినేషన్ అన్నారు అంటే ఇంకా మేము ఇంట్లో అవుట్ సార్ వాళ్ళ పరిస్థితి వల్ల అనేసి, రైట్? కానీ మా అనాలిసిస్ పరంగా ప్రతి 45 minutes ఏం జరగాలంటే పిల్లోడికి ఎగ్జామినేషన్ జరుగుతూనే ఉండాలండి. కానీ మీరు గమనించండి, ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఎలా జరగాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తోనే జరగాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే జరగాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్ అండి. వాళ్ళ ఇంట్రెస్ట్ తో అట్లాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే జరగాలి. మరి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా చాలా జాగ్రత్తగా అండి. ద పాయింట్ ఏంటంటే minutes క్లాస్ చెప్పి అసలు లాస్ట్ 10 minutes పాటు పిల్లలకు అసలు మీరు ఎంతవరకు చెప్పింది, టీచర్స్ ఎంతవరకు చెప్పింది, పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నదాన్ని ఎవరికి తెలియాలంటే ఫస్ట్ టీచర్కి తెలియాలండి. కాబట్టి ఏం చేశామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ చెప్పేశారండి. కాన్సెప్ట్ చెప్పేసిన వెంటనే ఏం చేస్తారంటే టీచర్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి టాపిక్ కి దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ క్విజ్. ఎప్పుడైతే క్విజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారో వెంటనే ఏం జరుగుతుందంటే అది మీరు క్విజ్ కండక్ట్ చేసేటప్పుడు పిల్లలకి ఎన్ని క్వశ్చన్స్ పైన క్విజ్ కండక్ట్ చేయాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ నేను 10 questions పైన క్విజ్ పెట్టాలనుకుంటున్నాను. ఎవరెవరి మధ్య పెట్టాలనుకుంటున్నానంటే దీంట్లో నేను ప్రీ డిఫైన్ చేస్తున్నామండి. బాయ్స్ గర్ల్స్ మధ్య క్విజ్ పెట్టాలనుకున్నారండి. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే అండి ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా, అంటే మేము ఆల్రెడీ దానిపైన క్విజ్ ఆడున్నామండి కాబట్టి పాయింట్స్ చూపిస్తుంది మీకు అక్కడ. సరే ఇప్పుడు చెప్పే పాయింట్స్ చాలా జాగ్రత్తగానండి. అంటే ఒక 45 minutes క్లాస్ కనుక జరిగితే పిల్లల కాన్సన్ట్రేషన్ 45 minutes ఉండదు, ఇది మనకు తెలిసిన పాయింట్. ఒక 30 minutes ఉందనుకోండి, లాస్ట్ 10 minutes 15 minutes మేము ఏమంటామంటే మీరు ఏదైతే కాన్సెప్ట్ క్లాస్ లో చెప్పారో
ఆ కాన్సెప్ట్ పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోమని చెప్పేసి చెప్తాను. ఆ తెలుసుకునే దాంట్లో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి, అట్లాగే ఇన్వాల్వ్మెంట్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్లాస్లో బాయ్స్ గర్ల్స్ గా విడగొట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు గమనిస్తే ఏ టాపిక్ అయితే టీచర్ చెప్తారో ఆ టాపిక్ కి ప్రతి క్వశ్చన్ కి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, అట్లాగే ఇక్కడ బాయ్స్ దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి, గర్ల్స్ కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో జరిగే ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా అండి? లాస్ట్ 10 minutes ఎప్పుడైతే క్వశ్చన్స్ స్క్రీన్ పైన కనబడతాయో పిల్లల మధ్య ఏం స్టార్ట్ అవుతుందంటే ఒక గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. యాక్సెప్ట్ చేస్తారా లేదా అండి? యాక్సెప్ట్ చేస్తే హ్యాండ్స్ రైజ్ చేయండి. అంటే పిల్లల మధ్య ఏం స్టార్ట్ అవుతుందంటే ఒక గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పానండి, 2 గంటల లోపు కనుక వాళ్ళు కనుక మళ్ళీ దాన్ని రివిజన్ కనుక చేస్తే 80% పిల్లలు గుర్తుండిపోతుందండి. అంటే 30 minutes క్లాస్ చెప్పిన తర్వాత అదే కాన్సెప్ట్ పైన రకరకాల క్వశ్చన్స్ సాఫ్ట్వేర్ వేస్తుందండి. ఈ సాఫ్ట్వేర్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లల మధ్య గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రూప్ డిస్కషన్ కూడా ఒక కాంపిటేటివ్ వేలో వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ కి బాయ్స్ ఏ అనే ఆప్షన్ ఇస్తున్నారు, గర్ల్స్ బి అనే ఆప్షన్ ఇస్తున్నారు అనుకున్నాం, సబ్మిట్ చేశామండి. అల్టిమేట్ ఏం జరుగుతుందంటే మీకు ఇక్కడ పాయింట్స్ రావడం స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు జరుగుతున్న క్విజ్ కి బాయ్స్ కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయంటే 0, గర్ల్స్ కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయంటే 1 పాయింట్. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాను. నెక్స్ట్ క్వశ్చన్ లో బాయ్స్ బి అని ఇచ్చారు, గర్ల్స్ ఏ అని ఇచ్చారండి. ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశానో ఇప్పుడు బాయ్స్ కి 1 పాయింట్, గర్ల్స్ హాస్ గాట్ 1 పాయింట్. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ చెప్తానండి. ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ పిల్లల మధ్య గ్రూప్ డిస్కషన్ జరగడం వల్ల వాళ్ళ కాన్సెప్ట్ డెవలప్ అవుతుందండి. అది కూడా 45 నిమిషాల్లోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని రీక్యాప్ చేస్తూ ఉంటారండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తానండి. పాయింట్ ఏంటంటే ఒకవేళ కనుక వాళ్ళందరూ కనుక బాగా ఆన్సర్స్ చెప్తున్నారు అనుకోండి క్లాస్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అందరికంటే హ్యాపీ అయ్యేది ఎవరు తెలుసా అండి? టీచర్ హ్యాపీ అవుతారండి. ద రీజన్ ఈస్ నేను చెప్పిన కాన్సెప్ట్ వాళ్ళకి బాగా అర్థమైంది కాబట్టి వాళ్ళందరూ రైట్ ఆన్సర్స్ చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే కనుక వాళ్ళ ఆ నిమిషంలో కనుక అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పారనుకోండి, ఫస్ట్ టీచర్కి ఏమర్థమవుతుందంటే నేను చెప్పిన కాన్సెప్ట్ పిల్లలకి అర్థం కాలేదు. కాబట్టి వెంటనే టీచర్ ఏం చేస్తారంటే టీచర్ చెప్పింది పిల్లలకు అర్థం కాకపోయినా టీచర్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే టీచర్ క్లాస్ లో చెప్పేసిన తర్వాత బాగా ఆన్సర్స్ కనుక ఇస్తుంటే పిల్లల్లో కాన్సెప్ట్ డెవలప్ అవుతుందండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్ అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిన తర్వాత లెట్స్ టేక్ బాయ్స్, పిల్లలు బాయ్స్ ఏ ఆప్షన్ తీసుకున్నారు, గర్ల్స్ బి అనే ఆప్షన్ తీసుకున్నారు. అయితే నేను క్విజ్ ని క్లోజ్ చేస్తాను. వెంటనే ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరిగిన క్విజ్ పైన ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే గర్ల్స్ ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారంటే బాయ్స్ ఉన్నారండి ఇప్పుడు జరిగిన క్విజ్ పైన. సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 10 minutes లో రీక్యాప్ చేయడం ఇంపార్టెంట్ అనేసి. సరే, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ సఫర్ అయ్యే ఒక కంప్లైంట్ కూడా చెప్తానండి. జనరల్ గా మేము ఏం చేస్తామంటే పీటీఎంస్ జరిగేటప్పుడు వీ విల్ గో ఫర్ ద పీటీఎంస్ అండి. ఏంటంటే పేరెంట్స్ ప్రాబ్లం వినడానికి. దీంట్లో మేము లక్షల మంది పేరెంట్స్ ని అనలైజ్ చేసిన తర్వాత మేజర్ గా చేసిన కంప్లైంట్ ఏంటి తెలుసా అండి? పేరెంట్స్ చెప్పిన కంప్లైంట్, సార్ ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లవాడు బుక్స్ ఓపెన్ చేయట్లేదు సార్. రైట్, ఈ కంప్లైంట్ చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారండి ఇప్పటికి కూడా. రైట్, ఫేస్ చేస్తే రైట్ చేయండి హ్యాండ్. సార్ ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లవాడు బుక్స్ ఓపెన్ చేయట్లేదు. సరే, మీరు వచ్చి స్కూల్లో కంప్లైంట్ చేస్తారు. అప్పుడు టీచర్ తిట్టడమో అరవడమో చేయాలి, అప్పుడు పిల్లోడు బుక్లు ఓపెన్ చేస్తాడండి. ఇప్పుడు టీచర్ స్కూల్లో తిట్టకూడదు, అరవకూడదు, కానీ పిల్లోడు ఇంటి దగ్గర ఏం చేయాలంటే బుక్ ఓపెన్ చేయాలండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. కొట్టకుండా తిట్టకుండా స్టూడెంట్ ఇంటి దగ్గర బుక్ ఎట్లా ఓపెన్ చేస్తాడని చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను బ్యాక్ కి ఏఐలోకి వెళ్తున్నాను. ఇప్పుడు టీచర్ ఫస్ట్ టాపిక్ అయిపోయిందండి. టీచర్ సెకండ్ టాపిక్ చెప్పాలనుకున్నారండి. ఫస్ట్ డే ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేశారు. సెకండ్ డే వచ్చి సెకండ్ టాపిక్ చెప్పాలనుకున్నారు. ఎప్పుడైతే టీచర్ సెకండ్ టాపిక్ చెప్పాలని సెకండ్ టాపిక్ పైన క్లిక్ చేస్తారో వెంటనే మీరు గమనిస్తే సెకండ్ టాపిక్ డైరెక్ట్ గా టీచర్కి ఓపెన్ అవ్వదండి. ఏమని అడుగుతుందంటే అండి, నిన్న జరిగిన టాపిక్ పైన మీరు రీక్యాప్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. విచ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద స్టూడెంట్స్ అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్. 30 minutes క్లాస్ చెప్పారు, లాస్ట్ 10 minutes క్విజ్ పెట్టారు, కంప్లీట్ అయిపోయింది, పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు క్లాస్కి వచ్చారు. క్లాస్కి వచ్చిన తర్వాత అది ఏమడిగిందంటే డైరెక్ట్ గా సెకండ్ టాపిక్ ఓపెన్ చేయలేదు. ఏమని అడుగుతుందంటే ఫస్ట్ టాపిక్ నేను ఏదైతే జరిగిందో దానిపైన ఏం కావాలని అడుగుతుందంటే రీక్యాప్. ఇప్పుడు నేను మీకు ఇలాగ ఒక పాయింట్ చెప్పానండి. నిన్న ఏం చెప్పుకున్నారని ఎవరు చెప్పాల్సి వస్తుందంటే పరిస్థితి క్లాస్లో టీచరే చెప్పుకోవాల్సి వస్తుందండి. కానీ ఇక్కడ రీక్యాప్ లో ఏం జరుగుతుంది తెలుసా అండి? అవును, నేను రీక్యాప్ కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే టీచర్ ఓకే అని క్లిక్ చేస్తారో వెంటనే దేంతో స్టార్ట్ అవుతుందంటే క్విజ్ తోనే స్టార్ట్ అవుతుందండి. ఇట్ విల్ స్టార్ట్ విత్ ద క్విజ్. అంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ స్లో అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే టీచర్ సెకండ్ డే మార్నింగ్ వచ్చి క్లాస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటారో డైరెక్ట్ గా క్లాస్ ఓపెన్ అవ్వదండి.
వాళ్ళని ఏమడుగుతుందంటే నిన్న జరిగిన దానిపైన రీక్యాప్ పైన క్వశ్చన్ ఎవరిని అడుగుతుందంటే స్టూడెంట్స్ని అడుగుతుందండి. ఈరోజు శ్రీ భాషితలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిపై పేరెంట్స్ ఓరియంటేషన్ అనేది ఇక్కడ దేవి ఏసీ బ్యాంకెట్ హాల్ నిజామాబాద్ రోడ్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనితో రాబోయే రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాంటేజ్ ఏ విధంగా తీసుకోవాలా, పిల్లలకు ఆ క్లాస్ రూమ్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది, రానున్న ఐఐటి, నీట్, ఒలింపియాడ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంత అద్భుతంగా చేయబడుతున్నాయో ఇక్కడ ఓరియంటేషన్ జరుగుతుంది. సుమారు 150 మంది పేరెంట్స్, డిఫరెంట్ స్కూల్స్ పేరెంట్స్, కొందరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, మిగతా ఇంజనీరింగ్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళకు ఇక్కడ ఎంత క్లియర్గా చేయబడుతుందంటే అసలు దీంట్లో స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్ కూడా ఇంటిగ్రేట్ చేయబడింది. పిల్లలకు ఒక పారాగ్రాఫ్ తీసుకునే టీచరు దాంట్లో కీవర్డ్స్ ఏది ప్రెస్ చేసినా దాంట్లో 3D ఇమేజ్ వస్తుంది. దాన్ని 3D ఇమేజ్ని ఎంత చక్కగా చూపిస్తూ, దాని మార్కింగ్ ఎంత బాగా చేస్తూ, దాని పని గురించి ఎంత బాగా చూపిస్తుంది అంటే ప్రపంచంలో ఏ మూలన్న నాలెడ్జ్ అయినా తీసుకొని ఈ ఏఐ తయారు చేయబడుతుంది. అలాగే పిల్లలకు క్విజ్ కాంపిటీషన్స్ కానీ, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, ఇట్లా ఏ విధమైన ఇన్పుట్ ఇస్తే ఆ విధమైన ఒక అవుట్పుట్ ఏఐ ద్వారా ఇవ్వబడుతుంది. అంటే ఒక ఐఐటి స్టూడెంట్స్కు చెప్పే ఒక ప్రొఫెసర్ ఉంటాడో అటువంటి 100 ప్రొఫెసర్లతో సమానమైన కంటెంట్ ఈ ఏఐ విద్యార్థులకు అందిస్తుంది. ఇటువంటి భావితరాలకు కూడా తయారు చేసే ఒక విద్యార్థిని ఈ ఏఐ ద్వారా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మీకు తెలుసు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ప్రతి టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే ఈ రోజుకు రేపటికి ఎంతో మార్పు అవుతుంది, రేపటికి ఎల్లుండికి ఇంకా మార్పు అవుతుంది. ప్రతిరోజు ఒక విద్యా సంస్థ అప్గ్రేడ్ చేయకపోతే మనకు పిల్లలకు నష్టం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు పల్లెటూరులో పుట్టిన, మనటువంటి ఆర్మూర్ పట్టణంలో పుట్టిన ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే విద్యార్థికి కానీ, ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లండన్లో చదివే విద్యార్థికి కూడా ఏ మాత్రం తీసుకోరు. అంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఇవాళ 5G నెట్వర్క్ వాడుతున్నాం కాబట్టి ఇవాళ ఆన్లైన్ కంటెంట్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పే కంటెంట్ కూడా మీకు ఇవాళ అందుబాటులో ఉంటుంది. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ లెర్నింగ్ను మన శ్రీ భాషితలకు రాబోయే విద్యా సంవత్సరం తీసుకురావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి ఆర్మూర్ ప్రజలు ఖచ్చితంగా దీని అడ్వాంటేజ్ తీసుకోవాలా. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు ఎక్కడో హైదరాబాద్లో చదివిస్తేనేమో, ఇంకో ఎక్కడో చదివిస్తేనే గొప్పగా ఉంటుంది, నా పిల్లలు గొప్పగా అవుతారంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. తల్లి చేతుల గోరుముద్దలు తింటూ ఇంటి దగ్గర ఉన్న స్కూల్లోనే ఇటువంటి గొప్ప చదువులు చదవచ్చు అని శ్రీ భాషిత మీకు తప్పకుండా రానున్న రోజులలో మీకు రుజువు చేసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు ఎటువంటి సమాధానం కావాలన్నా మా స్కూల్కి వచ్చి మమ్మల్తో ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ లెర్నింగ్ మీద మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మేము ఎల్లవేళలా సిద్ధము. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు పిల్లల భవిష్యత్తే కోరుకుంటారు కాబట్టి భవిష్యత్తు ఎవరో గొప్ప అని చెప్పినట్టు ఒక దినం గురించి, ఒక సంవత్సరం గురించి ఆలోచించాలంటే వరి పండించండి, ఒక 10 దశాబ్దం గురించి ఆలోచించాలంటే ఒక వృక్షం పెట్టండి, కానీ ఒక జీవితం గురించి ఆలోచించాలంటే ఒక మంచి విద్యను అందించండి అంటారు. ఆ మంచి విద్య ఖచ్చితంగా శ్రీ భాషితలో మేము అందిస్తామని మేము హామీ ఇస్తున్నాం. మొదటి నుంచి డే 1 నుంచి కూడా గత 20 సంవత్సరాలుగా శ్రీ భాషిత ఆరుమూరులో ఒక పేరొందిన విద్యా సంస్థ. ఆల్రౌండ్ డెవలప్మెంట్కు విద్యార్థులను తయారు చేయడమే కాకుండా ప్రతిరోజు అప్గ్రేడ్ చేస్తూ ఎక్కడ కూడా రాజీ పడకుండా విద్యార్థులను తీరుస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ భాషిత. తప్పకుండా స్కూల్కు మీరు విజిట్ చేయండి, మీరు సిలబస్ గురించి తెలుసుకోండి, మీరు విద్యా బోధన గురించి తెలుసుకోండి, అప్పుడే మీ పిల్లలను జాయిన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.